బోకు రోజా కూడా ఒక ఆడ మనిషిని అనకూడదు, కానీ అది ఆడ మనిషి కాదు. ఆడ మనిషి అయితే గాలి నా కొడుకులు ఎమ్మెల్యేలు అంది. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా తిట్టింది, ఆడు గాలి నా కొడుకు అని తిట్టింది. ఏంది, మేము తిట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మీ బోగితే తిట్టింది. గాలి నా కొడుకులు ఎమ్మెల్యేలు అందరూ అంది. మొత్తం తిట్టిపాను కింద. ఎందుకంటే పెంచి పోషించావు కదా, అందుకని మీ 11 మంది మీతో పాటు గెలిచిన 11 మందితో ఈ 164 మందిని కూడా మొత్తాన్ని అంది. ఒక ముఖ్యమంత్రి గారిని కూడా ఉంది. ఏంది, ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారిని కూడా ఉంది. పాపం వాళ్ళు ఏంటంటే మంచి నాయకులు, కూటమి నాయకులు, మంచి నాయకులు. కానీ మేము అంత మంచోళ్ళం కాదు. నాయకులు మాట వింటాం, కానీ మరీ శృతిమించి మాట్లాడినప్పుడు మేము అంత ఓపిక పట్టేవాళ్ళం కాదు. కానీ రోజారెడ్డి, నీకు బలుపు ఎక్కువైపోయింది, నీకు బలిసిన మాటలు మాట్లాడుతున్నావు. ఏమన్నాడు ఆయన, నువ్వు యాంప్ క్యారెక్టర్లకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ అన్నాడు. తప్పేముంది, యాంప్ క్యారెక్టర్ వేయలేదా నువ్వు సినిమాల్లో? నీ సినిమాలు తీయమంటావు, నువ్వు నటించిన సినిమాలను నువ్వు వేయలేదా, చేయలేదా, డాన్సులు వేయలేదా? తప్పేముంది అంటే యాంప్ క్యారెక్టర్ తప్ప? అదే అన్నమాట బూతు పదమా? నువ్వు మాట్లాడిన మాటలన్నీ నీ వీడియోలు మొత్తం సర్క్యులేట్లు అవుతున్నాయి కదా, నువ్వు మాట్లాడిన అన్నీ అవి బూతు పదాలా? యాంప్ అంటే బూతు పదమా? ఏం మాట్లాడుతున్నావు? నీకు సిగ్గు శరం లేకుండా ఒళ్ళు బలిసిన మాటలు మాడతాను. ఒక ఆడదానివే ఉండవు. ఆడ మనుషులు మాట్లాడటానికి మాకు సిగ్గేస్తుంది. అసలు నువ్వు ఆడ మనిషి కాదనే మేము మాట్లాడుతున్నాను. నువ్వు రోజా రెడ్డివి అంటే మగోడివి, నువ్వు మగోడివి కాబట్టి మగోడు, కానీ మేము మగోళ్ళు తిడుతున్నావు నిన్ను. ఏంది, లేడీస్ కూడా అంటున్నారు, అసలు మా లేడీస్ కాదురా స్వామి, చూసావు కదా వీడియోలు, ఎన్ని చూసావు, బొచ్చులు వచ్చినాయి కదా. అసలు ఆ రోజారెడ్డి అనేది మా లేడీస్ కాదు, అది మొగరాయిలాగా తయారైపోయింది, ఇంకా ప్యాంటు సొక్క వేసుకుంటే పోద్ది ఏంది అని చెప్పని అంటున్నారు. సిగ్గు శరం లేకుండా నువ్వు సిగ్గులేని మాటలు, నీ దగ్గరికి వస్తేనో ఏడుస్తావా? అదే చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నావు, నువ్వేం వాగావు, నువ్వు హాస్పిటల్ జైలు వేసినప్పుడు ఏం మాట్లాడావు? ఒక తడువిను రంభా ఓరస్ వచ్చింది, వాళ్ళతో పాటు నువ్వు కూడా మాట్లాడావు కదా. రంభా ఓరస్ వచ్చింది అంటే దేనికి వచ్చింది రంభా ఓరస్ వచ్చి? ఇప్పుడు నిన్నేమనాలి మేము? ఇంద్రుడు వస్తాడని అనాలా నిన్ను? నీ దగ్గరికి ఇంద్రుడు వస్తాడు అనాలా? ఒళ్ళు కోవెక్కిన మాటలు మాట్లాడొద్దు రోజారెడ్డి, గుర్తుపెట్టుకో. నిన్ను ఇది చెబుతున్నా కదా, మా మంచి నాయకులు అవటానా నువ్వు ఆ రకంగా మాట్లాడగలిగి ఇంకా ఏదో నువ్వు రోడ్ల మీద అప్పుడప్పుడు తిరగలుగుతున్నావు. ఏంది, మామూలుగా అయితే నిన్ను ఎత్తి కొదేసి గుంటలో బూడ్చేసేవాళ్ళని రోజారెడ్డి తెలుసుకోవాలి. సార్, ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆదివారం వస్తే, వీకెండ్ వస్తే, అటు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ ఆదివారం హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. మా ప్రభుత్వం కనుక వస్తే వీళ్ళు అమెరికా పారిపోవడం ఖాయం అని చెప్పి ఇదే రోజా గారు అంటున్నారు. 5 ఏళ్ళు ఆడి పారిపోయారు. 2014, 2019, 2024 ఎవరు పారిపోయారు రోజారెడ్డి? ఎవరు పారిపోయారు? దమ్ము ధైర్యంగా నేడా ఉన్నాం కదా. మీరు ఎన్ని కేసులు పెట్టారు, మా ఆఫీసులో ఎన్ని వాళ్ళు కొట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో ఎలా చేశారు, ఎంత ఇబ్బంది చేశారు? పారిపోయాడా? హైదరాబాద్ నుంచి వస్తే మీరు ఏం చేశారు? ఆడ ఆపారు, వెనక పంపించగలిగారు, దమ్ముందా? ఏం చేశారు? ఎస్కాట్ ఇచ్చి చచ్చినట్టు నైతే తీసుకొచ్చి వదిలిపెట్టారు విజయవాడలో. సిగ్గు ఉండాలా మాట్లాడటానికి, సిగ్గు ఉండాలా మీకు? పారిపోతారా? ఎవరు పారిపోయారు? ఇప్పుడు ఎవరు పారిపోయారు? బోడి మొహందానా ఎవరు పారిపోయారు? మీ నాయకులు పారిపోయారు. ఆ తొర్రిపల్లి నాన్నగారు ఆడ దాక్కున్నాడు, వాడు మొన్న వాగాడు కదా పెద్ద పోటుగాళ్ళలాగా, ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడుగా, ఏదో బీసీలకేనో ఓసీలకి పెట్టాలని చూశాడుగా తగాదలో. ఏమైంది? ఇలా ఆడి పారిపోయాడు. ఎక్కడ ఉన్నాడు? సిగ్గు లేకుండా ఎక్కడ దాక్కున్నాడు? మీ వాడు ఏమైంది? నువ్వు అన్నావే పులి అని, ఆ పులికి ఏమైంది? ఇలా కోసుకొని ఇది పెట్టుకొని తిరుగుతున్నాడు కదా వాడు, ఒకడు నానిగాడు, అందగాడు మందగాడు అన్నారు కదా, వాడు ఆడినాడు. అలా దక్కుంటా పిత్తుకుంటే ఆడినాడు. 75 ఏళ్ళ 45 సంవత్సరాల ముసలోడు గొప్ప. ఎవరు కావాలి నీకు? నువ్వేమన్నావు? ఒకప్పుడు ఏం మాట్లాడావు? నన్ను ఏం చేయగలుగుతారో అన్నావు. అసలు ఎదవలు ఉంటే ఏం చేయగలుగుతారు? సార్, రెండోది ఏదైతే మన స్టేట్లో హాట్ టాపిక్గా ఉంది హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు నిన్న రిలీజ్ అయింది. తోతాపురి మామిడికాయలకి రేట్లు పెంచని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లకు రేట్లు పెంచింది అని చెప్పి దీని మీద వైసీపీ వాళ్ళు అంటారు, వైసీపీ కార్యకర్తలు కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ రేట్లు పెంచుకోవడానికి ఉన్న ఇంట్రెస్ట్ తోతాపురి మామిడికాయ రైతుల మీద లేదా అంటున్నారు. తోతాపూరి మార్కెట్లో మీ 5 సంవత్సరాల్లో మీరు ₹1 ఇచ్చారని మీరు నిరూపించండి. అరే పోరంబోకులారా, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి చెప్తాను నేను, మీరంటే మాకు గౌరవం ఉంది. ఏది సక్రంగా మాట్లాడే వాళ్ళతో, సక్రంగా కాకుండా అక్రమంగా మాట్లాడతాం, ఇష్టం వచ్చేట్టు మాట్లాడే వాళ్ళతో మేము అంతకన్నా నువ్వు నీ అమ్మ అంటే మేము దాన్ని 10 అంతలు తిట్టగల కెపాసిటీ ఉండేవాళ్ళం మేము. అది గుర్తుపెట్టుకోండి.
మా పార్టీ మంచి పార్టీ, మా నాయకులు మంచోళ్ళు కాబట్టి మేము మంచిగానే ఉంటాం, మంచిగానే చేస్తాం, మంచిగానే సమానం చెబుతాం. కానీ మీ అసలు బోగు నాయకులు చెప్పే మాటలకి మేము బోగ్గానే సమానం చెబుతాం. అరే అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి మీరు మాట్లాడాక మీకు అసలు ఏడుందరా? మీరేదో సినిమా ఆడపోతే మేము పగలు తీసాం అంటున్నారు. ఏ సినిమా చెప్పలేదురా మీరు ఈ మాటలు? ప్రతి సినిమాకి బాలకృష్ణ సినిమాలకు అదే చెబుతారు, బాయ్కట్ అంటారు. ఈ మన పవన్ కళ్యాణ్ సినిమా గారికి కూడా బాయ్కట్ అంటారు. మీకు సిగ్గుందారు అసలు? ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఏమైద్దిరా? ఏమైద్ది? రెండో పార్ట్ కూడా తీస్తారు దాన్ని. పోరంబోకి ఎదవ ఫస్ట్ రోజే 80 కోట్ల దాకా దానికి గ్రాస్ వచ్చింది. ఇంకేం కావాలా? రేపు ఆదివారం దాకా చూడండి, ఆ సినిమా పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. ఇంకేంటారా పోరంబోకులు? ఆల్రెడీ ఆ సినిమా పెట్టిన డబ్బులు ఒకవేళ దీనికైనా ఇంకో దానికైనా ఇంకా వేరే అనేక దాంట్లో అమ్ముకుంటారు వాళ్ళు. సూపర్ హిట్ అయింది సినిమా. ఏమన్నారు? ఏమాగారు? దాన్ని అసలు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఏం చేయగలుగుతారు? తోతాపూర్ మార్కెట్లో రేట్లు ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఇచ్చింది 4 రూపాయలు టన్నుకి, కిలోకి 4 రూపాయలు, 4,000 టన్నుకి పెంచి ఇచ్చిన మొగోడు కూటమి ప్రభుత్వమే. దాని వెనక మన చంద్రబాబు నాయుడు గారు అట్టుండారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అట్నే ఉన్నారు, లోకేష్ గారు కూడా అట్నే ఉన్నారు. దీని వెనక ప్రధానమంత్రి గారు కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇలా రాష్ట్రంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ సంవత్సరంలోనే వేల కోట్ల రూపాయలు తోతాపూరి మార్కెట్కే కాదు, ఇక్కడ మిర్చి మార్కెట్కే కాదు, మామిడికాయలకు కూడా, మామిడికాయలకు కూడా ఇచ్చారు. ఆ తోతాపూరి అంటున్నావు నువ్వు ఎదవా, మామిడికాయలకు కూడా 4 రూపాయలు ఇచ్చారు. ఇంకా చానాటికి అపరాలకు కూడా ఇచ్చారు. మీరు అది తెలుసుకొని మీరు బోగు మాటలు మాట్లాడినంత మాత్రం ఇదేం కాదు. సినిమా సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం కూటమి నాయకులుగా. చంద్రబాబు గారు కానీ మంత్రులు నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు, మంత్రి నారాయణ గారు రేపు ఉదయం సింగపూర్ వెళ్తున్నారు. గతంలో కూడా సింగపూరు మన అమరావతి రాజధాని కోసం సహకారం అందించింది. అదేవిధంగా అక్కడ అనేక పరిశ్రమలు స్థాపించడానికి కూడా ముందుకు వచ్చింది. కానీ తర్వాత జరిగిన పరిణామాల వల్ల మళ్ళీ మేము రాము సింగపూర్ ఆంధ్రప్రదేశ్కి రాము అని చెప్పారు. మళ్ళీ రేపు ఉదయం సింగపూర్ వెళ్తున్నారు చంద్రబాబు గారు. మళ్ళీ వెళ్ళి సింగపూర్ వాళ్ళని పారిశ్రామికవేత్తలను కానీ వాళ్ళ నాయకుల్ని కానీ ఎలా తీసుకొని వస్తారు? మళ్ళీ అసలు నమ్ముతారా మళ్ళీ చంద్రబాబు గారిని గతంలో జరిగిన పరిణామాలను చూసుకుంటే? యాక్చువల్గా నిజంగా మాట్లాడితే బెదరు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రలో పుడతాం ఆయన బ్యాడ్ లక్, అందులో ఒక కమ్మోడుగా పుడతాం ఆయన బ్యాడ్ లక్ అని నేను అనుకుంటున్నాను. ఒక కమ్మోడుగా నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే అతను ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రామారావు గారు ఉన్నాడు కాదంటలేదు. రామారావు గారు పేద ప్రజలకి ఆ రోజు బడ్జెట్ ప్రకారం ఆయన చేసుకొచ్చాడు. కానీ బడ్జెట్ ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఈ భారతదేశంలోనే ఈ బడ్జెట్ని విపరీతంగా పెంచి ప్రజలకి చేరువేలా చేసింది చంద్రబాబు నాయుడు గారే. మాకు తెలుసు కదా, ఫస్ట్ కాడి నుంచి ఎన్ని వందల కోట్లే ఉండేది బడ్జెట్, దాన్ని 30,000 కోట్లకి 50,000 కోట్లు తీసుకెళ్ళిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ డబ్బులు పెట్టే ఎవరైతే మహామేత అని చెప్పుకొని మా మేత అని చెప్పని ఓట్లు వేసిన దాకా ఓడి మల్లన్న, గెలిచినాక ఓడి మల్లన్న అనే టైపులో ఈ జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ వాళ్ళ నాన్న పుట్టోతో గెలిచినాక వాళ్ళ నాన్న పుట్టో పక్కన పడేసి ఇటు పుట్టో పెట్టుకుని తిరుగుతున్నారు. సిగ్గుండాలి వాళ్ళు మాట్లాడటానికి. ఎలా ఇంటర్నేషనల్లో 10-12 దేశాలకు సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని చూడగానే గుర్తుపడి పాలిస్తారు ఓ ప్రధానమంత్రులు. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ సింగపూర్లో అసలుకి వాళ్ళ ప్రభుత్వానికి ఆదాయం ప్రజలు పంచుతుంటారు. వాళ్ళకి వచ్చే ప్రభుత్వం ఆదాయం 2-3 ఏళ్ళకి ప్రజలు పంచుతుంటారు. అంత మిగులు బడ్జెట్ ఉంటుంది వాళ్ళకి. అక్కడ అవినీతి అనేది ఉండదు. అలాంటిది ఈ పోరంబోకుడు ఇప్పుడు పోయి వస్తేనేగా అడిగిపోతే ఈయన అసలు లోపలేసి బయటకు కూడా రాడు మాజీ ముఖ్యమంత్రి ఇటు చేసే శాస్త్రాలకి. సింగపూర్ పోతే సింగపూర్ కేసులే కాదు, ఇతను పోతే అన్ని అలవాట్లు ఉండవు. లేని అలవాటు ఏముంది ఇతనికి? ఆడ కుదరదు. ఆడ తుప్పక్కని ఎడుచినట్టు అడుగుశారనుకో ఇమీడియట్గా పక్కనే జస్ట్ నిమిషంలోనే పక్క పోలీసుడు ఉంటాడు. ముందు రోజు ఫైన్ రాస్తాడు. మనవాడికి అలవాటే కాదు, బార్కి ఎన్ని మాటలు వస్తాడు, ఇంకా బయటకు కూడా రాని. అందుకని భయం వీళ్ళు పోరు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా అన్నారు మీటింగ్లో మన మీద వాళ్ళకి ఇది పోయిందని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడికి పోయి వాళ్ళందరిని ఒప్పించి కంపల్సరీగా సింగపూర్ నుంచి పారిశ్రామికవేత్తల్ని కంపల్సరీగా మన రాష్ట్రాన్ని తీసుకొచ్చే కెపాసిటీ క్యాపబుల్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. నేను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ గారు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని మంత్రిమండలి అందరితో మాట్లాడి ఈడి మళ్ళీ దాష్టికం కాదు కదా, వీళ్ళు పదవి ఇయటం కానీ ఎవరితో సంప్రదింపులు సంతకాలు పెడతాం. అప్పుడు ఉండు
ముందు తెలిసిద్ది చూద్దాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకొని మంత్రిమండలిలో మాట్లాడుకుని నేను వెళ్తున్నాను పలానా విషయంలో మళ్ళీ పలానా వాళ్ళు నేను మాట్లాడటానికి వెళ్తానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు రేపు వెళ్తున్నారు. అది నాయకత్వ లక్షణం. సకల శాఖ మంత్రి ఎందుకు వచ్చింది అనుకున్నారు అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి? ఇదే ఏ శాఖ సంబంధించిందైనా ఆయన పేపర్లు పంపి సంతకాలు పెట్టి పంపించడం వీళ్ళు ఎవడు మాట్లాడారు కాదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎవరు శాఖ వాళ్ళ మీద పట్టు తెచ్చుకొని మీరే పరిపాలాలి, మీరే మాట్లాడాలి. ఎవరైతే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అనవసరంగా అన్యాయంగా మాట్లాడుతున్న మాటలు మీరే ఖండించాలని దమ్ము ధైర్యంగా చెబుతున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అది తెలుసుకోండి. ఈరోజు ఇంకా చాలామంది మా నాయకుల్లో అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ మధ్య తీసుకున్న 100 మంది దాకా కార్పొరేషన్ చైర్మన్లు కానీ వీళ్ళంతా చాలామంది ఇంకా మాట్లాడతలేదు. వీళ్ళంతా మాట్లాడాలి బయటకు వచ్చి. వీళ్ళని దాష్టికాలు మొత్తం మాట్లాడేసి వీళ్ళ వ్యవహారాలను మన్ని తేలిస్తేనే మన ప్రభుత్వానికి ప్రజల్లో ఒక మంచి నాయకత్వం ఉంది. ప్రజలు కూడా అరే వాళ్ళు మాట్లాడేదానికి మనవాళ్ళు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారని చెప్పని పోద్ది ప్రజల్లో. మీరు కనుక వాళ్ళు మాట్లాడేదానికి మీరు ఇవ్వకపోతే వాళ్ళు మాట్లాడంగా అది ఏదో అంటారు చూడు, తినంగా చేదు కూడా తీగ ఉండట్టు అదే పోయిద్ది జనాల్లోకి. ఇది తెలుసుకోవాలని చెప్పి కూటమి నాయకులను కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.